నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ టిన్ హిమ. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి 6 ఏళ్లు దాటినా దాని అసలు మూలాలపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో మరొకసారి భారీ దుమారం రేగింది. అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవి నుండి తప్పుకుంటున్న తుల్సీ గబ్బర్డ్ ఎవరూ చూడని రహస్య పత్రాలను విడుదల చేస్తూ సంచలనమైన ఆరోపణలు చేశారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆంథనీ ఫౌచి వుహాన్ ల్యాబ్ లో జరిగిన ప్రమాదకర పరిశోధనలకు అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును మళ్లించారని, కోవిడ్ వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని అనుమానాలను దాచిపెట్టారని, అంతేకాదు 2024లో కాంగ్రెస్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని ఆమె ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఈ పత్రాల్లో ఏముంది, ఈ వీడియోలో చూద్దాం. అమెరికా మాజీ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తుల్సీ గబ్బర్డ్ విడుదల చేసిన తాజా పత్రాలు అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తన పదవీ విరమణ చివరి రోజున ఆమె డాక్యుమెంట్లను బహిర్గతం చేశారు. గబ్బర్డ్ ఆరోపణల ప్రకారం అమెరికా ప్రభుత్వ నిధులతో జరిగిన కొన్ని గైన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలు చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చేరాయని, ఈ పరిశోధనల వల్ల వైరస్లు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు కోవిడ్ వైరస్ సహజ సిద్ధంగా పుట్టిందనే వాదనకు మద్దతు ఇచ్చేందుకు ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని అణిచివేయటానికి ఇంటెలిజెన్స్ వర్గాల్లోని కొన్ని అధికారులతో కలిసి ప్రయత్నాలు జరిగాయని కూడా ఆమె ఆరోపించారు. 2024లో అమెరికా కాంగ్రెస్ ముందు డాక్టర్ ఆంథనీ ఫౌచి ఇచ్చిన వాంగ్మూలంలో కీలక అంశాలను దాచిపెట్టారని, ఆయన చేసిన ప్రకటనలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని గబ్బర్డ్ చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు డాక్టర్ ఫౌచి నుంచి అధికారిక స్పందన రాలేదు. గతంలో మాత్రం ఆయన వుహాన్ ల్యాబ్ కు నేరుగా ప్రమాదకర పరిశోధనల కోసం నిధులు అందించలేదని పలుమార్లు స్పష్టం చేశారు. మరొక వైపు కోవిడ్ వైరస్ మూలాలపై అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల్లో ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. కొన్ని సంస్థలు వైరస్ సహజంగా జంతువుల నుండి మనుషులకు వ్యాపించిందని భావిస్తూ ఉండగా, మరికొన్ని సంస్థలు ల్యాబ్ లీక్ అవకాశం కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నాయి. వుహాన్ ల్యాబ్ లో భద్రతా లోపాలపై గతంలో కూడా అనేక నివేదికలు వెలువడ్డాయి. అయితే కోవిడ్ వైరస్ అక్కడి నుంచే బయటకు వచ్చిందని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు ఇప్పటి వరకు బయటపడలేదు. ఈ తాజా పత్రాల విడుదలతో అమెరికాలో కోవిడ్ మూలాలపై కొత్త దర్యాప్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి మూలాలపై నిజం ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదని వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. తుల్సీ గబ్బర్డ్ విడుదల చేసిన ఈ పత్రాలు కొన్ని ప్రశ్నలను లేవనెత్తాయి. అయితే ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య నిజానిజాలు ఏంటో తెలియాలంటే అధికారిక విచారణలు, శాస్త్రీయ ఆధారాలే కీలకం.